Hi guys, welcome back to the next lecture of course Fluid Dynamics. Previous classes lo mana cover cheసిన topics alla types of forces acting on a fluid element and based on that Reynolds equation of motion ante enti, Navier-Stokes equation ante enti, దాని నుంచి ఫైనల్గా ఏం నెగ్లెక్ట్ చేస్తే ఐ మీన్ విస్కాసిటీ నెగ్లెక్ట్ చేస్తే మనకు ఫైనల్గా రిజల్ట్స్లో వచ్చింది యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఇది జనరల్ ఫామ్ MA ఈక్వల్స్ టు అని మాస్ టైమ్స్ యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు బాడీ ఫోర్స్ ప్లస్ ప్రెషర్ ఫోర్స్. నో ఇది జనరల్ ఫామ్. దీని నుంచి కార్టీషియన్ ఫార్మాట్స్లో మా ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ జెడ్ డైరెక్షన్స్లో చేస్తే మన కార్టీషియన్ కోఆర్డినేట్స్లో యూలర్స్ డిఫరెన్షియల్ ఫామ్ని డెరైవ్ చేసి దాని నుంచి ఇంటిగ్రేట్ చేసి ఫైనల్గా మనం బెర్నౌలీస్ ఈక్వేషన్ డెరైవ్ చేసాం. So up to there we have completed in the last sessions. Now we will see application of Bernoulli's equation. So coming to Venturi-meter, మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, Venturi-meter అనేది మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకే, అంటే ఇటు పైప్ ఉంటుంది, ఇటు కూడా పైప్ ఉంటుంది, అంటే ఇక్కడ పైప్ ఉంటుంది, ఇటు కూడా పైప్ అనేది ఉంటుంది ఆఫ్ సేమ్ డయామీటర్. మధ్యలో వెంచూరీమీటర్ని ఫిట్ చేస్తాం. అసలు ఇందులోంచి ఫ్లో రేట్ ఎలా ఉంది అనేది, ఫ్లో రేట్ అంటే మన ఉద్దేశం ఏంటి, డిశ్చార్జ్ కనుక్కోవడం, అంటే మీటర్ క్యూబ్స్ పర్ సెకండ్ ఒక రకంగా చెప్పాలంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఒక పర్టికులర్ సెకండ్లో పాస్ అవుతుంది అనే మెషర్, అది మనం మెజర్ చేయగలుగుతాం. ఎలా? సో మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్స్ చూసేద్దాం ఏమున్నాయనేది. ఇప్పుడు ఇన్లెట్ సెక్షన్ ఉంది. ఇక్కడ ఈ ఇన్లెట్ సెక్షన్ ఇన్లెట్ డయామీటర్ ఎంత ఉంటుందంటే ఈక్వల్ టు దట్ ఆఫ్ ద పైప్ డయామీటర్. ఈ డయామీటర్ ఎంత ఉంటుందో అంత ఈక్వల్ అవుతుంది. దెన్ కన్వర్జ్ అవుతూ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది తగ్గుకుంటూ వెళ్తుంది అప్ టు థ్రోట్ సెక్షన్. అండ్ ఇన్ దిస్ థ్రోట్ సెక్షన్ ఇట్ ఈస్ ద లీస్ట్ డయామీటర్ ఫర్ ద ఫ్లో. దాని తర్వాత ఫ్లో మరి మెల్లగా డైవర్జ్ అవుతూ వెళ్తుంది. అండ్ దిస్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా, ఫైనల్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా హియర్ ఇట్ ఈస్ అగైన్ ఈక్వల్ టు ద పైప్ డయామీటర్. సో ఇన్లెట్కి యువతల డౌన్ స్ట్రీమ్ అంటే అవుట్లెట్కి అవతల ఈ రెండు పక్కల కూడా పైప్ డయామీటర్ సేమ్. అండ్ ఈ వెంచూరీమీటర్కి కూడా ఇన్లెట్ డయామీటర్ అవుట్లెట్ దగ్గర డయామీటర్ ఈక్వల్ టు ద పైప్ డయామీటర్. ఈ మధ్యలోనే కన్వర్జ్ అవటం, మళ్ళీ తర్వాత డైవర్జ్ అవటం. ఇప్పుడు ఇందులో ఏం జరుగుతుందంటే ఇక్కడ స్టార్టింగ్లో కన్వర్జ్ అవుతుంది కదా, కన్వర్జ్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు కన్వర్జ్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడ ఒకటి మనం పర్టికులర్గా రెండు విషయాలు గమనించాలి. ఒకటి ఫస్ట్ బెర్నౌలీస్ ఈక్వేషన్ తీసుకుందాం. P1/ρg ప్లస్ V1/2g ప్లస్ Z1 ఈక్వల్స్ టు P2/ρg ప్లస్ V2/2g ప్లస్ Z2. ఇప్పుడు ఇది హారిజాంటల్ పైప్ అనుకోండి, అంటే సమ్ డాటమ్ తీసుకున్నాను అనుకోండి, డాటమ్ సర్ఫేస్. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్లెట్ దగ్గర 0.1 అనుకున్నాను, ఇక్కడ థ్రోట్ దగ్గర 0.2 అనుకున్నాను. సో రెండు పాయింట్స్ కూడా డిస్టెన్స్ ఆఫ్ దిస్ టూ బోత్ ద పాయింట్స్ ఫ్రమ్ డాటమ్ సర్ఫేస్ ఈజ్ Z. సో ఇక్కడ Z1 అన్న Z2 అన్న Z సేమ్ హైట్ ఫ్రమ్ ద డాటమ్. సో పొటెన్షియల్ ఎనర్జీ వైజ్ చూసుకుంటే అది సేమ్. మిగిలిన రిమైనింగ్ ఏంటి, వెలాసిటీ హెడ్ ఆర్ కైనమాటిక్ హెడ్ అండ్ అనదర్ వన్ ఇస్ పొటెన్షియల్ హెడ్, ప్రెషర్ హెడ్. ఇప్పుడు ఇక్కడ ఈ P.1 దగ్గర P1 ప్రెషర్ V1 వెలాసిటీ అయితే పాయింట్2 దగ్గర P2 ప్రెషర్ V2 వెలాసిటీ. మనకి ఇది బెర్నౌలీస్ థియరంలో మిగిలిన పార్ట్. ఇది ఈ ముక్క, ఇక్కడ ఈ ముక్క. ఇప్పుడు గమనించండి, వీ హ్యావ్ అ కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ వన్ డైమెన్షనల్ ఇన్కంప్రెసిబుల్ స్టడీ ఫ్లో. ఏంటది మనం ప్రూవ్ చేసాం ఆల్రెడీ. A1V1 ఈక్వల్ టు A2V2 ఈక్వల్స్ టు సో ఆన్ కాన్స్టెంట్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఫ్లో అండ్ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో ఈజ్ కాన్స్టెంట్. అండ్ దిస్ విల్ బి ఈక్వల్ టు డిశ్చార్జ్. అదే ఈ డిశ్చార్జ్. ఆ టర్మ్ని, ఆ ప్రోడక్ట్ మనం డిశ్చార్జ్ అని పిలుస్తాం. ఇప్పుడు ఇక్కడ క్రాస్ సెక్షన్ A1 అనుకుంటే ఇక్కడ క్రాస్ సెక్షన్ A2 ఏరియా A2 అనుకుంటే డయామీటర్ తగ్గుతుంది కనుక ఏరియా కూడా తగ్గుతుంది. అండ్ టు హ్యావ్ దిస్ యాజ్ అ కాన్స్టెంట్, ఎప్పుడైతే A1 నుంచి A2కి వెళ్ళినప్పుడు ఏరియా తగ్గిందో ఆటోమేటిక్గా V1 నుంచి V2కి వెళ్ళినప్పుడు వెలాసిటీ అనేది పెరగాలి. అంటే కైనమాటిక్ టర్మ్ ఇక్కడ దానికంటే ఇక్కడ టర్మ్ ఇది పెద్దది, బట్ ఓవరాల్గా కాన్స్టెంట్ ఉండాలి. అంటే అప్పుడు ఏం జరగాలి, దీనికన్నా ఇది పెద్దది అంటే దీనికన్నా ఇది చిన్నది అయ్యి ఉండాలి. అంటే ప్రెషర్ తగ్గుతోంది. P1 ఇంప్లైస్ P1 ఈజ్ గ్రేటర్ దాన్ P2. వై? V1 ఈజ్ లెస్ దాన్ V2 కనుక V1 నుంచి V2కి వెళ్ళినప్పుడు ఇక్కడ దీనివల్ల ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ ఫాలో అవ్వాలి కనుక ఫ్లో అనేది పెరిగిపోయింది. వెలాసిటీ హెడ్ పెరిగినప్పుడు ఏమవుతుంది,
మనకు ఓవరాల్ కాన్స్టెంట్ కావాలి, ఓవరాల్ హెడ్. సో ఒక టర్మ్ పెరిగినప్పుడు ఇంకో టర్మ్ ఆటోమేటిక్గా తగ్గాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ప్రెషర్ హెడ్ తగ్గాలి కనుక P1 నుంచి P2కి వెళ్ళిన ప్రెషర్ తగ్గిపోవాలి. అంటే ప్రెషర్ అట్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ప్రెషర్ అట్ 2. P2 దగ్గర తగ్గిపోయింది ప్రెషర్. ఓకే, సో ఇప్పుడు డిక్రీజ్ ఇన్ ప్రెషర్ దేనికి కరెస్పాండెంట్? వెలాసిటీ పెరిగిన దాన్ని బట్టి ఉంటుంది ఎంత తగ్గుతుంది అనేది. మనకు ఫ్లూయిడ్ ఫ్లోలో వెలాసిటీని డైరెక్ట్గా మెజర్ చేయలేం, అది కష్టం. సో మెథడ్స్ మైట్ బి దేర్, బట్ ఐ మీన్ using pitot tube like things, there are measurements or methods, but alternatives కూడా కావాలి. ఎప్పుడు మనం వెలాసిటీ మెజర్మెంట్ మీద డిపెండ్ అవ్వలేము. సో వెన్ వీ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ద వెలాసిటీ మెజర్మెంట్ బట్ వాంట్ టు ఫైండ్ ద డిశ్చార్జ్ డైరెక్ట్లీ, అప్పుడు ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్స్ కూడా చూసుకోవాలి. ఫిక్సింగ్ ఎ ఫెంచూరీమీటర్ విత్ అటాచ్డ్ దిస్ మానోమీటర్, డిఫరెన్షియల్ మానోమీటర్, అది మనకి ఈజీ మెథడ్. అంటే కొంచెం ఫ్రీక్వెంట్గా మనం మెజర్ చేస్తాం అన్నప్పుడు వాల్యూస్ని. సో ఇది ఈజీ మెథడ్ కనుక ఇప్పుడు మనకు గమనించండి, ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ యూస్ చేసుకున్నప్పుడు ప్రెషర్ డిఫరెన్సెస్ ఎప్పుడెప్పుడైతే మనకు తెలిసిపోతాయి, అంటే P1 P2లో మనకు ఎప్పుడైతే తెలిసిపోతాయి P1 మైనస్ P2, అంటే ఈ డిఫరెన్స్ ఆఫ్ P1 అండ్ P2, ఆటోమేటిక్గా మనం వెలాసిటీ హెడ్స్ కూడా రిలేషన్ తెచ్చుకోగలం. అంటే V1తో పోలిస్తే V2 ఎలా ఉంది అనేది మనం ఆటోమేటిక్గా తెలుసుకోగలం. ఇప్పుడు V1 V2లకి రిలేషన్ ఎలా ఉందో తెలుసుకోగలిగితే అప్పుడు డిశ్చార్జ్ కూడా దాని నుంచి తెలుసుకుంటాం. అది ఎలా అనేది మనం ఇప్పుడు చదువుతాం అనమాట. సో అది వర్కింగ్ ప్రిన్సిపల్. సో మనకేంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రెడ్యూసింగ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా తగ్గించే కొద్దీ ఫ్లో ప్యాసేజ్లో ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ ప్రెషర్ డిఫరెన్స్ని కనుక మనం మెజర్ చేస్తే మనం డిశ్చార్జ్ త్రూ ద పైప్ అనేది డిటర్మైన్ చేయొచ్చు. సో డిశ్చార్జ్ అనేది డైరెక్ట్గా రావట్లేదు, ఫస్ట్ ప్రెషర్ మెజర్మెంట్ చేసి ఆ ప్రెషర్ మెజర్మెంట్ నుంచి మనం డిశ్చార్జ్ అనేది ఎంత అని తెలుసుకుంటున్నాం. సో ఇది మానోమెట్రిక్ హైట్ అనుకుంటే HM ఆర్ X అని కూడా అనుకోవచ్చు. సో ఇది X అనుకుంటే మనం దీన్ని X అనుకుందాం, X అని అనుకుంటే ఓకే, అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు Y అనుకుందాం. ఓకే, సో దట్స్ ఇట్. నౌ ఇప్పుడు నెక్స్ట్ మన డెరివేషన్ చూడాలి. బిఫోర్ గోయింగ్ టు డెరివేషన్ ఫ్యూ మోర్ థింగ్స్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్. ఇప్పుడు దీనికి ఆల్రెడీ చెప్పినట్టు పార్ట్స్ ఆఫ్ వెంచూమీటర్ ఇన్లెట్ సెక్షన్ విత్ డయామీటర్ D అండ్ షార్ట్ ట్రంకేటెడ్ కన్వర్జెంట్ కోన్. సో కన్వర్జింగ్ కోన్ ఉంది, తగ్గుతుంది. అండ్ ఇది షార్ట్ అన్నాను ఎందుకంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో కన్వర్ట్ చేసామంటే కనుక లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. సో లాస్ ఆఫ్ ఎనర్జీని తగ్గించడానికి గమ్ము డిక్రీజ్ చేశాను వెలాసిటీని, ఎందుకంటే ఫ్లో అనేది వస్తున్నప్పుడు దగ్గరికి నొక్కుకోవడమే. సో దగ్గరకు నొక్కుకొని నారో ప్యాసేజ్ నుంచి పాస్ అవుతుంది థ్రోట్లోంచి. సో వైల్ కమింగ్ లైక్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్లో సెపరేషన్ ఆర్ సో. ఇంకా చెప్పాలంటే ఫ్లో ఇంకా దగ్గరకు పడుతుంది. సో ఫ్లో సెపరేషన్, ఫార్మేషన్ ఆఫ్ ఎడ్డీస్, ఫార్మేషన్ ఆఫ్ వేపర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఉండవు. సో ఫర్దర్గా చెప్పాలంటే షార్ట్ చేసే కొద్దీ మనకి ఎనర్జీ లాస్ అనేది తగ్గుతుంది. సో యాడ్ ఆన్ బెనిఫిట్. దట్స్ వై కన్వర్జింగ్ కోన్ షుడ్ బి ఆఫ్ లెస్ సైజ్, ఐ మీన్ లెంత్ వైజ్. ఇప్పుడు డైవర్జింగ్ కోన్ అనేసరికి ఎక్కువ పెద్దది ఉండాలి, ప్యారలల్ టు ద యాక్సిస్. ఇది ఎక్కువ లెంత్ ఎక్కువ ఉంటుంది మోర్ దాన్ కంపేర్ టు కన్వర్జింగ్ కోన్, డైవర్జింగ్ కోన్. బికాస్ ఇది కనుక ఈ పైప్ డయామీటర్కి మన ఈ థ్రోట్ డయామీటర్ ఇటైనా ఒకటే. ఈ థ్రోట్ డయామీటర్ ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర ఒకటే. ఇక్కడ నుంచి ఇక్కడ డైవర్ట్ చేసేటప్పుడు ఇలా సడన్గా డైవర్ట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇంత లెంత్ తీసుకోకుండా ఇక్కడ దాకానే తీసుకుని డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా డైవర్ట్ చేస్తాం అనుకోండి, దర్ ఈస్ ఎ ప్రాబ్లం. పైప్ డయామీటర్ డైరెక్ట్గా ఈక్వేట్ చేస్తాం అనుకోండి, షార్ట్ డిస్టెన్స్ తీసుకుని, ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక్కసారిగా ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఫ్లో సెపరేషన్ జరుగుతుంది. ఫ్లో సెపరేషన్ జరగటం వల్ల మనకి ఎడ్డీస్ ఫామ్ అవుతాయి, టర్బులెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, దానివల్ల లాసెస్ అనేవి పెరిగిపోతాయి. సో టు అవాయిడ్ దట్ కన్వర్జెన్స్ అప్పుడు తక్కువ షార్ట్ లెంత్ తీసుకోవాలి, L1. డైవర్జెన్స్ అప్పుడు లెంత్ ఎక్కువ తీసుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఈ యాంగిల్ ఉందే, ఈ యాంగిల్ లేదా ఈ యాంగిల్, ఈ టోటల్ యాంగిల్, ఇది మనం కన్వర్జెంట్ కోన్కి ఎక్కువ పెట్టుకోవాలి. అండ్ దిస్ యాంగిల్ షుడ్ బి లెస్. సో అందుకే దీన్ని అప్రాక్సిమేట్గా 6 degrees తీసుకుంటాం, దీన్ని అరౌండ్ 21 degrees తీసుకుంటాం, 20 to 21 degrees అలాగా. సో ఆటోమేటిక్గా కన్వర్జెంట్ కోన్ విల్ బి ఆఫ్ లెస్ లెంత్ అండ్ డైవర్జింగ్ కోన్ విల్ బి ఆఫ్ మోర్ లెంత్. ఓకే, నౌ నెక్స్ట్. సో ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ కవర్డ్ హియర్. అండ్ లెంత్ ఆఫ్ ద థ్రోట్, it's also length of the convergent core only. Okay, so after this let's see some derivation. Say
ఇప్పుడు ఇది మన వెంచూరీమీటర్ అయితే, అంటే ఇది పైప్ అయితే పైప్లో ఫ్లో వస్తుంది, మనం మధ్యలో వెంచూరీమీటర్ ఇన్సర్ట్ చేసాం ఇక్కడ. సో ఇన్సర్ట్ చేసినప్పుడు కన్వర్జింగ్ కోన్ వస్తుంది. తర్వాత థ్రోట్ సెక్షన్, ఆ తర్వాత డైవర్జెంట్. సో ఇక్కడ పాయింట్ నెంబర్ 2 అనుకుందాం. ఇక్కడ ఇన్లెట్ సెక్షన్ కొంచెం అవతలకి పాయింట్ నెంబర్ 1 అనుకుందాం. అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డిఫరెన్షియల్ మానోమీటర్ అనేది కనెక్ట్ చేసాం. అండ్ దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్. ఇది మానోమెట్రిక్ ఫ్లూయిడ్. ఇది యూట్యూబ్ మానోమీటర్స్, సింపుల్ మానోమీటర్స్, డిఫరెన్షియల్ మానోమీటర్స్ అంటే మానోమీటర్స్ తెలుసుకున్నప్పుడు చదివినప్పుడు ఆ చాప్టర్లో ఇన్డెప్త్లో డిస్కస్ చేసుకోవచ్చు. బట్ ఫర్ నౌ వీ నీడ్ డిస్కషన్ ఆన్ డిఫరెన్షియల్ మానోమీటర్. దీని డిఫరెన్షియల్ మానోమీటర్ అంటాం. డిఫరెన్షియల్ మానోమీటర్ అంటే ఇట్ కంపేర్స్ ప్రెజర్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఎ గివెన్ ఫ్లో అండ్ గివ్స్ అస్ ఎ డిఫరెన్షియల్ హైట్. సే దిస్ ఈజ్ ఎక్స్. దీన్ని మనం డిఫరెన్షియల్ హైట్ ఆర్ మెజర్మెంట్ ఆఫ్ డిఫరెన్షియల్ మానోమీటర్ అంటాం. మనం దీన్ని ఎక్స్ అనుకోమన్నాను, దీన్ని y అనుకోమన్నాను. Now when it is so, at point number 1 let pressure be P1 and velocity be V1. Here at 2 pressure be P2, velocity be V2. Consequently, and also ఇక్కడ area of cross section A1, throat దగ్గర area of cross section A2, which obviously A2 is less than A1. Now మన థియరీ యూజ్ చేస్తున్నాం కనుక మనకు అలా A1 into V1 చేస్తే వచ్చేది థియరిటికల్ డిశ్చార్జ్. సో థియరిటికల్ డిశ్చార్జ్ ఈక్వల్స్ టు A1 into V1. కానీ మనకేంటి కంటిన్యూటీ ఈక్వేషన్ ప్రకారం A1 V1 అంటే A2 V2 కూడా. ఇప్పుడు A1 V1 ఈక్వల్ టు A2 V2 ఎప్పుడైతే చేశానో ఈ రెండింటిని ఈక్వేట్ చేసినప్పుడు వెలాసిటీ V1 ఈక్వల్స్ టు మనకు వచ్చేది థియరిటికల్ డిశ్చార్జ్ బై A1. అదేవిధంగా వెలాసిటీ 2 వచ్చేది ఏంటి, థియరిటికల్ డిశ్చార్జ్ బై A2. సో దీస్ ఆర్ ఈక్వేషన్ సెట్ 1. Now applying Bernoulli's equation. Bernoulli's equations ద్వారా మనకి ఏమొస్తుంది? Applying Bernoulli's equation, between points 1 and 2 మనకు వచ్చేవి ఏంటంటే P1 by rho g plus V1 square by 2g plus Z1 equals to P2 by rho g plus V2 square by 2g plus Z2. మనం హారిజాంటల్ పైప్ అనుకుంటే Z1 సేమ్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోతాయి ఈక్వేషన్లో. మిగిలేదు ఏంటంటే ఇది. నా ఆల్సో వీ హ్యావ్ 2 థింగ్స్. ఫ్లోకి డెన్సిటీ వచ్చేసి రో. ఫ్లోకి డెన్సిటీ వచ్చేసి రో. అంటే ఇది మానోమెట్రిక్ ఫ్లూయిడ్ డెన్సిటీ వచ్చేసి rho m, manometric density, density of manometric fluid, rho m. ఓకే, ఇప్పుడు గమనించుకుంటే ఇక్కడ ఈ ఈక్వేషన్లో వెలాసిటీస్ టర్మ్స్ అటు ప్రెషర్ డిఫరెన్స్ టర్మ్స్, ప్రెషర్ టర్మ్స్ ఒకవైపుకి తెచ్చుకుంటే P1 by rho g మైనస్ P2 by rho g తీసుకుంటే V2 square by 2g మైనస్ V1 square by 2g. ఇప్పుడు ఈ P1 by rho g మైనస్ P2 by rho g వచ్చిందే ఈక్వల్స్ టు ఇది వచ్చింది. దీన్ని మనం యాక్చువల్గా వెంచూరీ హెడ్ అంటాం. సో ఇక్కడ ఇది వెంచూరీ హెడ్ వచ్చింది కదా, దీన్ని కూడా వెంచూరీ హెడ్ అని అనొచ్చు. సో దీన్ని మనం హెచ్తో రిప్రజెంట్ చేస్తాం. ఈక్వల్స్ టు V2 square by 2g మైనస్ V1 square by 2g. సో ఈ హెచ్ అనే దాన్ని వెంచూరీ హెడ్ అంటాం. నౌ అబ్జర్వ్ చేస్తే ఈ V2 V1లో ఈక్వేషన్ సెట్ 1ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, హెచ్ ఈక్వల్స్ టు V2 ప్లేస్లో Q థియరిటికల్ బై A2. సో V2 స్క్వేర్ Q థియరిటికల్ బై A2 హోల్ స్క్వేర్ డైరెక్ట్గా రాసేస్తున్నాను. Q థియరిటికల్ by A1 whole square total divided by 2g. ఇప్పుడు మనం తీసుకుంటే ఏమొస్తుంది మనకి 2gh
ఈక్వల్స్ టు q theoretical square divided by a2 square minus q theoretical square divided by a1 square. ఇప్పుడు q theoretical అనేది రెండిట్ల నుంచి కూడా కామన్ తీసేసామనుకోండి, వచ్చేది ఏంటంటే మనకి a1 స్క్వేర్ మైనస్ a2 స్క్వేర్ డివైడెడ్ బై a1 a2 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని అవతల పక్కకు పంపిస్తే మనకు వచ్చేది ఏంటి, ఇక్కడ స్క్వేర్ ఉంది, qth స్క్వేర్ ఈక్వల్స్ టు a1 a2 హోల్ స్క్వేర్ ఇంటూ 2gh డివైడెడ్ బై a1 స్క్వేర్ మైనస్ a2 స్క్వేర్. ఇప్పుడు అప్లయింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ qth థియరిటికల్ డిశ్చార్జ్ ఈక్వల్స్ టు a1 a2 root 2gh divided by root over a1 square minus a2 square. a1 square minus a2 square. సో ఇది మీరు థియరిటికల్. సో ఇది ఐడియల్ కేస్ ఆఫ్లో తీసుకున్నాం కనుక, బట్ దెర్ విల్ ఆల్వేస్ బి సమ్ లాసెస్. ఆ లాసెస్ మనం ఎలా కంపెన్సేట్, సో యాక్చువల్ కేసులో చూసుకున్నప్పుడు డిశ్చార్జ్ ఇంత ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది. సో వీ డిఫైన్ ఎ టర్మ్ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్. కోఎఫిషియంట్ ఆఫ్ discharge. So each flow measurement device has its own discharge, coefficient of discharge. So venturimeter and CD venturimeter and CDV అనుకోవచ్చు, అనుకోకపోయినా పర్లేదు, సింప్లీ CD, జస్ట్ రైట్ CD, కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్. అండ్ దిస్ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఏంటంటే రేషియో ఆఫ్ యాక్చువల్ ఒరిజినల్గా ఉన్న యాక్చువల్ డిశ్చార్జ్ డివైడెడ్ బై మనకు థియరిటికల్గా వచ్చిన డిశ్చార్జ్, ఫార్ములాస్ నుంచి వచ్చిన డిశ్చార్జ్. ఆటోమేటిక్గా క్యూ యాక్చువల్ ఏమవుతుంది మనకి, సిడి ఇంటూ క్యూ థియరిటికల్. కానీ మనకు క్యూ థియరిటికల్ ఏమొచ్చింది ఇందాక, a1 a2 రూట్ 2gh డివైడెడ్ బై రూట్ a1 స్క్వేర్ మైనస్ a2 square. So this is our formula. ఇప్పుడు ఈ హెచ్ కనుక్కుంటే a1 తెలుసు, a2 తెలుసు, ఎక్స్పెరిమెంటేషన్స్ ద్వారా సిడి వాల్యూ కూడా తెలిసిపోతుంది ఫిక్స్. ఒక వెంచూరిమీటర్ తీసుకుంటే ఆ వెంచూరిమీటర్ మనం లాంగ్ రన్లో వాడతాం కనుక చాలా ఎక్స్పెరిమెంట్స్ కోసం. సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి సిడి వాల్యూ కనుక్కుంటే మిగిలిన అన్ని ఎక్స్పెరిమెంట్స్కి కూడా ఆ సిడి వాల్యూ మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కనుక్కున్నాం. సో a1 a2 cd అన్నీ కాన్స్టెంట్, g అన్నీ కాన్స్టెంట్. సో మిగిలిందలో హెచ్. సో వాట్ వీ నీడ్ టు ఫైండ్ ఈజ్ హెచ్. హెచ్ కనుక్కుంటే మనకి డిశ్చార్జ్ వచ్చేస్తుంది. ఈ హెచ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ప్రెషర్ వేరియేషన్ నుంచి వస్తుంది. ఈ హెచ్ అనే ప్రెషర్ వేరియేషన్ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రెషర్ వేరియేషన్ ఎలా అంటే ఈ డిఫరెన్షియల్ మానోమీటర్ని యూస్ చేస్తాం. డిఫరెన్షియల్ మానోమీటర్ రీడింగ్ చూసుకుంటాం. మనకి ఈ కేసులో ఎక్స్ వచ్చింది. సో ఎప్పుడైతే ఎక్స్ వచ్చిందో ఆ డిఫరెన్షియల్ మానోమీటర్ రీడింగ్లో, దెన్ వాట్ ఇట్ మీన్స్, డిఫరెన్షియల్ మానోమీటర్ రీడింగ్ ఒకవేళ ఎక్స్ అయితే, సో దోస్ హూ డోంట్ నో హౌ ఇట్ హ్యాస్ కమ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ దెమ్. రీడింగ్ ఎక్స్ అయితే మనం దాని నుంచి ఎలా వెంచూరీ హెడ్ ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ ఆర్ఎఫ్ఎస్ మీటర్ తీసుకుంటే ఆర్ఎఫ్ఎస్ హెడ్ అయినా అంతే. అంటే ఎనీవే దట్ హెచ్ ఈజ్ సేమ్ ఫర్ మీనింగ్ ఆఫ్ హెచ్ ఈజ్ సేమ్, మీనింగ్ అనేది సేమ్ అన్నిట్లో కూడా. సో నేను ఏమన్నాను, ఇలా పైప్ ఫ్లో ఉంది, కన్వర్జెంట్ సెక్షన్ ఉంది, ఇక్కడ ఇలా దీనికి మానోమీటర్ని కనెక్ట్ చేసాం. సారీ, దీన్ని ఎక్స్ అన్నాను. అండ్ ఎక్కడైతే ఈ పాయింట్స్ 1, 2 అని ప్లేస్ చేశానో ఆ పాయింట్ నుంచి ఇక్కడికి వై అన్నాను.
సో బై ప్రెషర్ బ్యాలెన్సింగ్ సో ఆర్ ప్రెషర్ ఈక్వేషన్ రాస్తే దీనికి బిట్వీన్ పాయింట్స్ 1 and 2 ఇది ఫ్లూయిడ్ స్టాటిక్స్లో వస్తుంది. ఫ్లూయిడ్ స్టాటిక్స్లో తెలుస్తుంది ఎలా రాయాలి ఏంటి అనేది. సో ఫ్రమ్ దేర్ వన్ వి సీ, సో from here to here that we are taking this as the reference line datum. When we take that as datum, so anything below this means the meaning of datum is that anything below this has zero effect on the pressure equation. So they will cancel out each other. ఇక్కడ సెక్షన్ తీసుకుంటే ఇటు నుంచి వచ్చే ప్రెషర్ దీని కింద అంటే ఈ పార్ట్కి సేమ్ అండ్ దే ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్. సో దే క్యాన్సల్ అవుట్ ఈచ్ అదర్. సో రిమైనింగ్ మనం తెలుసుకోవాల్సింది ఈ హైట్, ఈ ఎక్స్ ప్లస్ వై అనే దాంట్లో కాలంలోని నెక్స్ట్ ఈ లింబ్లో వచ్చేసి ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ వై అనే దాంట్లోని ఎలా వస్తుంది, డిఫరెన్స్లు ఏమున్నాయి, ప్రెషర్ డిఫరెన్సెస్ అవి మాత్రం మనం కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. దానికి ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది. సో హౌ టు రైట్, ఈ సైడ్ ఈ డేటమ్కి ఈ సైడ్ ఉన్నదంతా ఒక పక్క రాస్తాను, ఈక్వేషన్కి ఈ సైడ్ ఉన్నదంతా ఒక పక్క రాస్తాను, రెండింటిలో ఈక్వేట్ చేస్తే అదే మన ప్రెషర్ ఈక్వేషన్ అవుతుంది. ఎనీవే ఈ సైడ్ చూసుకుంటే ఈ పాయింట్ నెంబర్ 1 బిలో ఉన్నది మొత్తం అప్ టు దిస్ డాటమ్ లెవెల్ అంతా కూడా ఉన్నది ఫ్లో లిక్విడ్. మనకి ఇక్కడ ఫ్లోయింగ్ లిక్విడ్ ఏదైతే ఉందో ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆఫ్ డెన్సిటీ రో అదే ఫిల్ అయిపోయింది ఇక్కడ. సో ఇందులో అది ఫిల్ అయింది కనుక ఈ హైట్ ఎక్స్ ప్లస్ వై కనుక అండ్ అట్ దిస్ పాయింట్ విదిన్ ద ఫ్లో లెట్ ద ప్రెషర్ బి పాయింట్ P1. ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఆ విషయం. P1 అనుకుంటే ప్లస్ అడిషనల్గా ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఎంత అడిషనల్గా ఎంత వస్తుంది, రోజీ హెచ్ అని ఎలా అయితే అనుకుంటాం అంటే మన ప్రెషర్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ స్టాటిక్స్లో స్టాండర్డ్ ఫార్ములా ఉంది, రోజీ హెచ్ అలాగా ప్రెషర్కి డిపెండింగ్ ఆన్ ద డెప్త్. సో ఇక్కడ డెప్త్ మనకి ఈ పాయింట్ నుంచి ఎక్స్ ప్లస్ వై. సో మనకు అక్కడ అది ఏ ఫ్లూయిడ్, అది ఏదైతే ఫ్లూయిడ్ ఫ్లో అవుతుందో అదే దాని డెన్సిటీ రో. సో రో ఇంటూ జీ ఇంటూ ఎక్స్ ప్లస్ వై, దాని డెప్త్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఇటు సైడ్ వచ్చేసి P2 అనేది ప్రెషర్ ప్లస్ ఇక్కడ వై వరకు ఉన్నది ఏంటి, వై డెప్త్ వరకు ఈ ఫ్లోయింగ్ ఫ్లూయిడే. సో రో ఇంటూ జీ ఇంటూ వై వరకే ప్లస్ ఈ రిమైనింగ్ ఏంటి ఎక్స్ ఉన్నది నానోమెట్రిక్ ఫ్లూయిడ్. సో రో ఎం ఇంటూ జీ ఇంటూ ఎక్స్. సో గమనించుకుంటే P1 మైనస్ P2 చూసుకుంటే అప్పుడు రోజీ వై మైనస్ రోజీ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ రో ఎం ఇంటూ జిఎక్స్. దానికి మనం ఎలా రాసుకోవచ్చు, రోజీ వై మైనస్ రోజీ ఎక్స్ మైనస్ రోజీ వై ప్లస్ రో ఎం జిఎక్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే రోజీని కామన్ తీసేస్తే ఎనీవే దిస్ అండ్ దిస్ వన్ విల్ క్యాన్సిల్, రోజీని కామన్ తీసేస్తే రో ఎం బై రో మైనస్ 1 ఇంటూ ఎక్స్. సో ఈ రోజీ అనే దాన్ని అవతల పక్కకు పట్టుకెళ్తే దెన్ ఇట్ విల్ బి P1 బై రోజీ మైనస్ P2 బై రోజీ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ రో ఎం బై రో మైనస్ 1. బట్ ఈ P1 బై రోజీ మైనస్ P2 బై రోజీ అనే దాన్నే మనం ఇక్కడ హెచ్ అనుకున్నాం విచ్ ఈజ్ వెంచురీ హెడ్. సో దిస్ విల్ బి ఈక్వల్ టు హెచ్ అన్నమాట. దట్స్ వై వాట్ వీ కెన్ రైట్ అనేది ఈ హెచ్ అనేది మనం ఎలా రాసుకోవచ్చు అంటే హెచ్ ఈక్వల్స్ టు మనకు డిఫరెన్షియల్ మానోమెట్రిక్లో వచ్చిన రీడింగ్ టైమ్స్ ఈ రో ఎం బై రో మైనస్ 1. దిస్ ఈజ్ వెన్ manometric fluid density is more than flowing fluid density. ఇప్పుడు ఈ రో ఎం బై రో అని ఉంది కదా, ఇప్పుడు రో ఎం బై రో అన్నప్పుడు రెండింటిని కూడా డెన్సిటీ ఆఫ్ వాటర్తో డివైడ్ చేసాం అనుకోండి, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డెన్సిటీ ఆఫ్ వాటర్తో చేస్తే మనకు ఫైనల్గా వచ్చేది ఏంటి, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ దట్ పర్టికులర్ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ బై స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఫ్లోయింగ్ ఫ్లూయిడ్. సో రో ఎం బై రో ఉన్న చోట ఎస్ఎం బై ఎస్ అని కూడా రాసుకోవచ్చు. సో దీన్ని ఈక్వల్ టు మళ్ళీ ఏమని రాసుకోవచ్చు, ఎక్స్ ఇంటూ ఎస్ఎం బై ఎస్ మైనస్ 1. సో మనకి ఎగ్జామ్లో డెన్సిటీలు ఇస్తే ఇది వాడతాం హెచ్ ఈక్వల్స్ టు ఫైండ్ చేసేటప్పుడు. ఒకవేళ స్పెసిఫిక్ గ్రావిటీస్ ఇస్తే ఈ ఫార్ములాను వాడతాం. సో డిపెండ్స్ వాట్ వి యూస్. సో మనకు ఫైనల్గా ఏంటి, క్యూ యాక్చువల్ అంటే ఇది, అండ్ అక్కడ అందులో హెచ్ కావాలంటే మనం ఈ ఫార్ములాని వాడాలి. ఓకే, ఇన్ ద సేమ్ వే మనకి ఆరిఫిస్ మీటర్లో కూడా ఉంటుంది, బట్ స్లైట్ డిఫరెన్సెస్ ఆర్ దేర్ వెన్ ఇట్ కమ్స్ టు డెరివేషన్ అండ్ ఫైనల్ ఆన్సర్ యాజ్ వెల్. ఓకే,
సో దీని వెంచూరిమీటర్ గ్రాడ్యువల్నెస్ ఉంది. నీకు ఫ్లో డయామీటర్ అనేది తగ్గడం అయినా ఫ్లో డయామీటర్ అనేది పెరగటం అయినా ఒక గ్రాడ్యువల్నెస్ ఉంది. సో అమౌంట్ ఆఫ్ లాసెస్ విల్ బి లో, దెర్ ఆర్ నో అబ్రప్ట్ థింగ్స్. బట్ వెన్ యూ సీ orifice meter, the next application of Bernoulli's equation, now you will understand that there is an abrupt changes in area of cross section in the fluid flow. Coming to the second application of Bernoulli's equation, we have orifice meter. Use of orifice meter is for measuring rate of flow of fluid through a pipe, that is same discharge. So this is same as, the use is same as that of venturimeter, same venturimeter. Now whereas working principle is considered, that is also same as venturimeter. Here also what we do, by reducing the cross sectional area of the flow passage, a pressure difference is created and the measurement of the pressure difference enables the determination of discharge through the pipe. మనం వెంచూరిమీటర్లో మాట్లాడుకున్నట్టే ఈ ఏరియా ఒక ప్యాసేజ్ ఫ్లో అవుతున్నప్పుడు ఈ ఫ్లో డైరెక్షన్లో ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఇదంతా ఇక్కడ దాకా కూడా పైప్కి ఎంత డయామీటర్ ఉందో అంత డయామీటర్ ఉంది. ఒక ఇక్కడ ఏమైంది, పైప్ డయామీటర్ ఇక్కడ ఆరిఫిస్ ప్లేట్ యూస్ చేసి తగ్గించింది. దీన్ని ఆరిఫిస్ ప్లేట్ అంటాం. ఈ సైడ్ నుంచి ఇలా కట్ చేస్తే ఇలా కనబడింది. ఒరిజినల్గా చూసుకుంటే అదొక సర్క్యులర్ పైప్ అనమాట, అదొక సర్క్యులర్ పైప్ అనమాట. అంటే ఇది ఒక 3 డైమెన్షనల్ వ్యూ టైప్లో ఊహించుకుంటే ఇలా ఉంటుంది. సో ఇదంతా ఎల్లో కలర్ వాడు చూపించినది. ఓకే, సో ఇది ఆరిఫిస్ ప్లేట్. సో అప్పటిదాకా పైప్ డయామీటర్ ఎంత ఉంది, ఉన్నట్టుండి ఒకసారిగా ఏమైంది, ఫ్లో ప్రెసెస్ తగ్గిపోయింది. ఈ లోపల నుంచి వెళ్ళాలి, ఇది ఇందులో ఇది హోల్, ఇది దీన్ని ఆరిఫిస్ అంటాం మనం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫ్లో డయామీటర్ ఇక్కడ వరకు ఉన్నంతసేపు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేఫ్. ఫర్ సపోజ్ డయామీటర్ డి ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1 అనుకుందాం. ఈ ఆరిఫిస్కి డయామీటర్ A0, సారీ డయామీటర్ D0, స్మాల్ D0, దానికి అక్కడ వచ్చేసి ఏరియా A0 అనుకుందాం. సో ఇక్కడ ఏరియా A1 అనేది గ్రేటర్ దాన్ A0, ఏరియా తగ్గించేసాం. తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది, సడన్ ప్రెషర్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఆల్రెడీ వెంచూరిమీటర్ దాంట్లో చదువుకున్నాం ఆ ప్రెషర్ డిఫరెన్స్ ఎలా వస్తుంది అనేది. ఎప్పుడైతే ప్రెషర్ డిఫరెన్స్ వచ్చిందో ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ డిఫరెన్స్ని మనం మెజర్ చేసినప్పుడు డిశ్చార్జ్ త్రూ పైప్ ఎంత అనేది మనం కనుక్కోవచ్చు యూజింగ్ సమ్ ఫార్ములా. సో ఇది ఇదేంటంటే ఆరిఫిస్ మీటర్ అనేది చీపర్ అరేంజ్మెంట్. ఎందుకంటే అక్కడ వెంచూరిమీటర్ తీసుకున్నప్పుడు మనం కన్వర్జెంట్ సెక్షన్, థ్రోట్, డైవర్జెంట్ సెక్షన్ ఇది మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఒక వెంచూరిమీటర్ని ఈ సెక్షన్ అంతా మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో ఇది పర్టికులర్ షేప్ని ఇలా మ్యానుఫ్యాక్చర్ చేయడం కష్టం. సో దానికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది, మెటీరియల్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఫైనల్ ఓవరాల్ కాస్ట్ పెరుగుతుంది. బట్ ఈ ఆరిఫిస్ మీటర్ తీసుకుంటే ఇది జస్ట్ సింగిల్ ప్లేట్, సర్క్యులర్ ప్లేట్ విత్ ఎ హోల్ ఇన్ బిట్వీన్. ఐ మీన్ అది మనకు మ్యానుఫ్యాక్చర్ చేయడం చాలా ఈజీ, సులువు, అండ్ మెటీరియల్ రిక్వైర్మెంట్ కూడా తక్కువ. సో అది ఆఫ్ కోర్స్ ఇట్ విల్ బి చీపర్ ఆల్టర్నేటివ్ ఫర్ వెంచూరిమీటర్. అండ్ ఆల్సో లెంత్ వైజ్ చూసుకున్న దీనికి కొంత కన్వర్జెన్స్కి మినిమం లెంత్ ఉండాలి, థ్రోట్కి ఒక మినిమం లెంత్ ఉండాలి, డైవర్జెన్స్కి ఒక మినిమం లెంత్ ఉండాలి. సో ఓవరాల్గా నీకు సర్టెన్ లెంత్ అనేది అవసరం అవుతుంది. ఆ లెంత్ అనేది ఈ ఆరిఫిస్ ప్లేట్ థిక్నెస్తో పోలిస్తే చాలా ఎక్కువ. సో ఈ ఆరిఫిస్ ప్లేట్ థిక్నెస్ అనేది టీ అనుకుంటే ఆ టీ అనేది ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 0.05 టైమ్స్ ద ఆరిఫిస్ డయామీటర్ D0. సో ఎప్పుడు ఇంత సన్నమైన ప్లేట్ అన్నప్పుడు అక్కడ అర్థమవుతుంది ఈ వెంచూరిమీటర్ అనేది. దీని ప్లేస్లో వెంచూరిమీటర్ పెట్టాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్లాట్ బుక్ చేసుకోవాలి మనం, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ దాకా. కొంత కన్వర్జెన్స్ వస్తుంది, మళ్ళీ థ్రోట్ వస్తుంది, మళ్ళీ డైవర్జెన్స్ వస్తుంది. సో ఎప్పుడైతే మనకు స్పేస్ కన్స్ట్రెంట్ ఉంటుందో, లిమిటెడ్ స్పేస్ ఉంటుందో, సో అక్కడ మనకి స్మాలర్ లెంత్ ఉన్న డివైజే పెట్టగలుగుతాం. అప్పుడు మనం ఆరిఫిస్ మీటర్ వాడతాం అనమాట, అక్కడ ఇన్స్టాలేషన్ దీనికి తక్కువ అవుతుంది కనుక. బట్ ఈ 2 పాయింట్స్ మనం ఉండడం వల్ల కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. వెంచూరిమీటర్లో ఏంటంటే గ్రాడ్యువల్ డిక్రీజ్ ఇన్ ద క్రాస్ సెక్షన్ అండ్ అగైన్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద క్రాస్ సెక్షన్ జరిగింది. దానివల్ల ఏంటంటే there are some losses due to viscosity etc. The amount of losses are very less. అంటే దాని ఉద్దేశం ఏంటి,
యాక్చువల్ కేస్ ఆఫ్ ఇది తీసుకుంటే సమ్ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇంటూ థియరిటికల్ డిశ్చార్జ్ అనుకున్నాం. ఈ సిడి వాల్యూ మనకి వెంచురీమీటర్ కేస్ అయినప్పుడు ఇన్ వెంచురీమీటర్ కేస్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 0.96 అలా 0.97 అలా ఉంటుంది. ఇది అంటే దాదాపుగా ఏంటి 1కి చాలా దగ్గరలో ఉంది. అంటే క్యూ యాక్చువల్ క్యూ థియరిటికల్ దాదాపుగా ఒకటే, చాలా మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, సో అక్కడ గ్రాడ్యువల్నెస్ వల్ల ఒక ప్రాపర్ పద్ధతిగా వెళ్తుంది ఫ్లూయిడ్ అనేది. ఇక్కడ ఏమవుతుందంటే ఆరిఫిస్ మీటర్లో ఇలా ఉన్నది ఒక్కసారిగా ఇక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఇలా రావాల్సిన దానికి ఒక్కసారిగా అడ్డొచ్చింది. దానివల్ల అవుతుంది ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ సర్టన్ కంటిన్యూటీ ఇది అనేది ముందు నుంచే కొంత బెండింగ్తో వస్తుంది. అండ్ ఇలా ఉన్నది ఉన్నట్టుండి ఇలా వెళ్ళిపోలేదు. అలా అవడం వల్ల ఫ్లో సెపరేషన్ జరిగిపోతుంది. కంటిన్యూటీ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వదు, కంటిన్యూటీ అనేది ఉండదు అసలు ఫ్లోలో. సో ఫ్లో ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ దట్ వే. సో టు మెయింటైన్ ద ఫ్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఇమీడియట్గా ఇలా అయిపోకుండా కొంత దూరం వరకు కన్వర్జ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ డైవర్జ్ అవుతాయి. సో అదే ఈ పాయింట్ ఇక్కడ దాకా కన్వర్జ్ అవుతుంది. ఫ్లో ఉన్నట్టుండి ఇలా వెళ్ళిపోకుండా ఇక్కడ దాకా కన్వర్జ్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ డైవర్జ్ అవ్వడం మొదలు పెడుతుంది అప్ టు లెవెల్ ఆఫ్ పైప్ డయామీటర్. సో అదే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మొత్తం ఆక్యుపై చేసేలాగా. సో ఈ లీస్ట్ ఎక్కడైతే ఉందో ఏరియా దాన్ని వీనా కాంట్రాక్టర్ అంటాం ఆ పొజిషన్ని. అండ్ దాన్ని వీనా కాంట్రాక్టర్ డయామీటర్ అంటాం. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చేసి A2 మనం వీనా కాంట్రాక్టర్ ఏరియా అంటాం, A2 అంటాం. ఇక్కడ 0.2 తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఆరిఫిస్ ప్లేట్కి ముందు 0.1 తీసుకుంటాం. సో ఈ 0.1 సో ఇక్కడ 0.1 తీసుకుంటే ఇక్కడ 0.2 తీసుకుంటే ఆ 0.1కి 0.2కి మధ్యన ప్రెషర్ హెడ్ అదే కనుక్కుంటాం. అదే హెచ్ అనే వాల్యూ ఇందాక అలాగైతే వెంచురీమీటర్లో కనుక్కుంటే ఇక్కడ కూడా హెచ్ అనే వాల్యూని కనుక్కుంటాం. అది ఎలా వస్తుందంటే ఇది ఒకవేళ ఎక్స్ అనుకుంటే, వీడు ఇక్కడ హెచ్ అన్నాడు, హెచ్ కాదు ఎక్స్ అనుకుంటే అప్పుడు హెచ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ రో ఎం బై రో మైనస్ 1. ఈ ఫార్ములా ఎలాగా ఏంటి అనేది మనం ఆల్రెడీ వెంచురీమీటర్ దాంట్లో చదువుకున్నాం. సో ఇప్పుడు మన పని ఏంటంటే హెచ్ కనుక్కోవాలి. సో ఎక్స్ వచ్చేస్తుంది, దాని నుంచి హెచ్ వచ్చేస్తుంది మనకి. ఇదేంటిది మ్యానోమెట్రిక్ లిక్విడ్ యొక్క డెన్సిటీ వచ్చేసి రో ఎమ్, ఫ్లోయింగ్ లిక్విడ్ యొక్క డెన్సిటీ వచ్చేసి రో అయితే, అండ్ ఈ ఎక్స్ అనేది ఈ డిఫరెన్షియల్ మ్యానోమీటర్ నుంచి వచ్చేస్తుంది కానీ దాని నుంచి హెచ్ వచ్చేస్తుంది. ఈ హెచ్ అనేది మనం క్యూ ఈక్వల్స్ టు అని సర్టన్ ఫార్ములాలో రూట్ హెచ్ అనేది ఒకటి వస్తుంది. సమ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకుని అందులో ఒక రూట్ హెచ్ అనేది కూడా ఒక కాంపోనెంట్. ఆ హెచ్ అనేది పట్టుకెళ్ళి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మన క్యూ వాల్యూ వచ్చేస్తుంది. అదే మన డిశ్చార్జ్. సో మనకి ఎక్స్పెరిమెంట్లో వచ్చే వాల్యూ ఏంటి, ఎక్స్ వాల్యూ మాత్రమే. దాని నుంచి హెచ్ క్యాలిక్యులేట్ చేయాలి, హెచ్ నుంచి క్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అది మన పోస్ట్ ఎక్స్పెరిమెంట్ ప్రాసెస్ అది. ఓకే, ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్స్ చూస్ చేసుకోవాలి. ఆరిఫిస్కి వెంచురీకి మధ్యన ఏదైనా ఇండస్ట్రీలో నీకు యాక్యురసీ ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటే వెంచురీమీటర్కే వెళ్ళాలి. అండ్ యాక్యురసీ నీకు అక్కర్లేదు, నీకు ఆచూకీగా ఉంటే చాలు, నీ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, తక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఇండస్ట్రీకి అది ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు దానికంటే అంత హై యాక్యురసీ అవసరం, రిక్వైర్మెంట్ బట్టి వెళ్ళాలి ఎప్పుడు కూడా. హై యాక్యురసీ అనేది రిక్వైర్మెంట్ కాదనుకోండి, చీపర్ ఆప్షన్ కూడా మనకు ఓకే. అప్పుడు చీపర్ అండ్ లిమిటెడ్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కనుక ఈ ఆరిఫిస్ మీటర్ యూజ్ చేయొచ్చు. లేకపోతే ఏంటి, ఈ సడన్ అబ్రప్ట్ చేంజెస్ వల్ల ఇక్కడ ఎడ్డీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి చూసారో లేదో, లో ప్రెషర్ జోన్ క్రియేట్ అయిపోయి ఇక్కడ హైలీ రూపంలో ఇక్కడ ఎడ్డీస్ అనేవి ఫామ్ అయిపోతాయి, టర్బులెన్స్ క్రియేట్ అయిపోతుంది ఈ జోన్లో. దానివల్ల ఓవరాల్ డిశ్చార్జ్ అనేది మనకి కొంచెం ఎక్కువ తగ్గిపోతుంది. అంటే ఈ వెంచురీమీటర్లో 0.96 ఉంది కదా, సేమ్ ఆ టైప్లోనే మనం చూసుకుంటే క్యూ థియరిటికల్ చూసుకుంటే ఇక్కడ దీనికి సమ్ సిడి డాష్ అనుకుందాం ఈ కోఎఫిషియంట్ని. ఈ కోఎఫిషియంట్ వాల్యూ అనేది అప్రాక్సిమేట్గా 0.76 ఎంతో ఉంటుంది. అంటే గమనించండి, ఈ 0.96 ఇక్కడ 0.76 తగ్గిపోయింది. అంటే యాక్చువల్ డిశ్చార్జ్ అనేది బాగా తగ్గుతుంది మనకి ఆరిఫిస్ మీటర్ కేసులో. ఎందుకు, లాసెస్ వల్ల, ఈ టర్బులెన్స్ అది వచ్చేయటం వల్ల. ఓకే, సో దీని డెరివేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫైనల్గా వీ విల్ కంపేర్ యాక్చువల్ డిశ్చార్జ్ ఫర్ బోత్ వెంచురీమీటర్ అండ్ ఆరిఫిస్ మీటర్. సో ఫ్యూ మోర్ థింగ్స్. సర్క్యులర్ ప్లేట్ థిక్నెస్ నేను ఆల్రెడీ చెప్పాను, 0.05 టైమ్స్, సారీ నాట్ హియర్ 0.5 టైమ్స్ అని చెప్పాను, 0.05 టైమ్స్, కరెక్ట్గా చెప్పాను, 0.05 టైమ్స్ డయామీటర్ ఆఫ్ ఆరిఫిస్. అండ్ ఆరిఫిస్ డయామీటర్ వచ్చేసి 0.2 to 0.85 టైమ్స్ పైప్ డయామీటర్. సో జనరల్గా అప్రాక్సిమేట్గా 0.5 టైమ్స్ పైప్ డయామీటర్ తీసుకుంటాం ఆరిఫిస్ డయామీటర్ని. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకేం లేదు, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ మెన్షన్ ఎర్లియర్ ఇట్ సెల్ఫ్. నౌ ఇప్పుడు తీసుకుందాం, మనకి ఫ్యూ థింగ్స్ అబ్జర్వ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. బిఫోర్ దట్ లెట్ మీ స్టేట్ దిస్. ఆరిఫిస్ ప్లేట్ అనేది ఇలా ప్లేస్ చేసి ఉంచాము, దానివల్ల ఏంది, ఫ్లో అనేది ఇలా రావస్తూ ఉన్నది.
నేను సింపుల్గా చాలా లైన్స్ ఉంటాయి ఇలాగా, అదే ఓన్లీ 2 లైన్స్ యూస్ చేసేస్తాను, ఎక్స్ట్రీమ్ లైన్స్ మాత్రమే యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దీని .2 అనుకున్నాం, ఇక్కడ .1 అనుకున్నాం. .2కి .1కి అంటే ఇక్కడ కూడా పైపింగ్ అనేది ఉంది, ఇదంతా ఎడ్డీస్ ఫామ్ అవుతాయి. ఎనీవే ఎడ్డీస్ ఫామ్ అవటం వల్ల నీకు ఫ్లో మెజర్మెంట్లో కొంత దానివల్ల కూడా కొంత ఎఫెక్ట్ పడుతుంది. అన్నింటిని కన్సిడర్ చేస్తూనే ఆ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది మనం ఫైనల్గా అరైవ్ అవుతాం ఆ వాల్యూకి. ఓకే, సో డిఫరెన్షియల్ మానోమీటర్ అనేది కనెక్ట్ చేస్తే మనకు ఎంత వచ్చింది, ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ వచ్చింది లెగ్స్ డిఫరెన్స్లో. ఓకే, దీన్ని రో ఎం అనుకున్నాము, ఇక్కడ రో అనుకున్నాం. ఈ .1 దగ్గర వచ్చేసి ఏరియా అనేది A1, వెలాసిటీ V1 అండ్ ప్రెషర్ P1. ఇక్కడ డెన్సిటీ అదే ఉంటుంది, ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అనుకున్నాం కనుక. నెక్స్ట్ ఏరియా A2, వెలాసిటీ V2, ప్రెషర్ P2. ఈ V2 అనేది ఈ ఫ్లో మొత్తానికి మ్యాక్సిమం వెలాసిటీ ఇక్కడే జరుగుతుంది, వీనా కాంట్రాక్టర్ దగ్గర. దీనికి మనం అప్లయింగ్ బెర్నౌలీస్ ఈక్వేషన్, అప్లయింగ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. బెర్నౌలీస్ ఈక్వేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇది ఆఫ్ కోర్స్ హారిజాంటల్గా ఉంది అనుకుంటే ఈ ఆర్ఫీస్ మీటర్ అనేది సమ్ డేటమ్ తీసుకున్నప్పుడు అక్కడ నుంచి ఈ జెడ్ వాల్యూ అయినా ఈ .2కి జెడ్ వాల్యూ తీసుకుని ఏ లైన్ తీసుకుని ఎక్కడ ఏ పాయింట్కి తీసుకుని ఈ లైన్ మొత్తమే జెడ్ వాల్యూ సేమ్ ఉంటుంది, ఈ పాయింట్కి తీసుకుని ఈ పాయింట్ హారిజాంటల్ అరేంజ్మెంట్ కనుక. అప్పుడు ఏమవుతుంది, మామూలుగా బెర్నౌలీస్ ఈక్వేషన్ అంటే ఏంటి, P1/ρg ప్లస్ V1² /2g ప్లస్ Z1 ఈక్వల్స్ టు P2/ρg ప్లస్ V2² /2g ప్లస్ Z2. ఇప్పుడు ఈ Z1 Z2 అన్ని వాల్యూస్ ఒకటి అయిపోవడం వల్ల ఇవి క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలిన వాల్యూస్ ఇవి. దీని నుంచి సేమ్ మన ఇందా వెంచరీ మీటర్ లాగే P1/ρg మైనస్ P2/ρg ఈక్వల్స్ టు V2² మైనస్ V1² /2g. దీన్ని మనం హెచ్ అనుకుంటాం. ఈ హెచ్ని ఆరిఫిస్ హెడ్, ఇక్కడ కేసులో ఆరిఫిస్ హెడ్, ఇందాక కేసులో వెంచురీ హెడ్. పేర్లు మారుస్తున్నాయి డివైస్ మార్చినప్పుడు అంతే. V2² మైనస్ V1² దీని నుంచి మనకి ఏమొస్తుంది, V2² ఈక్వల్స్ టు V2GH ప్లస్ V1². ఓకే, అప్పుడు V2 ఏమవుతుంది మనకి, √V1² ప్లస్ 2GH. ఇప్పుడు ఒకటి గమనించాలి మనం, ఒరిజినల్ V2 ఎంత ఉంటుంది, ఇది మనకి మామూలుగా నేను డైరెక్ట్గా క్యూ థియరిటికల్ కనుక్కోకుండా డైరెక్ట్గా V2 అనేది కనుక్కుంటున్నాను. క్యూ థియరిటికల్ మనకి సేమ్ మళ్ళీ అదే వస్తుంది. క్యూ థియరిటికల్ కనుక్కుంటే A1 A2 √2GH డివైడెడ్ బై అదే సుత్తు వస్తుంది మళ్ళీ, √A1² మైనస్ A2². అదంతా సేమ్ ఐడియల్ కేసులు తీసేసుకుంటాను. సో మనకి ఐడియల్ కేసు అనేది మనకి ఇదాకా తెలిసిన విషయం. దీన్ని మనం ఇప్పుడు కనుక్కోమని డైరెక్ట్గా క్యూ యాక్చువల్కి ఎయిమ్ చేస్తున్నాం. సో దానికి ఎయిమింగ్ ప్రాసెస్లో మనకి ఏం జరుగుతుందంటే V2 అనేది చూసుకుంటే లాసెస్ ఉన్నాయి కదా, ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది మనకి, V2 అనేది దీని నుంచి వచ్చింది. కానీ ఇందులో మనకి లాసెస్ ఏమైనా ఉన్నాయా, లాసెస్ యాక్చువల్గా ఉన్నట్టు ప్లస్ హెచ్ఎల్ అనేది పెట్టాలి. మనం అది చేసుకోకుండా వచ్చాం కనుక డైరెక్ట్గా వితౌట్ లాసెస్, ఇది ఐడియల్ కేస్. కానీ మనకి ఆర్ఫీస్ మీటర్లో లాసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ వెలాసిటీ కూడా తగ్గుతుంది. ఇప్పుడు తగ్గుతుంది కనుక ఒరిజినల్ వెలాసిటీ V2 యాక్చువల్ కేసులో ఏమవుతుంది, యాక్చువల్ కేస్ ఆఫ్ V2 డాష్ అని తీసుకుంటే ఈ కేసు కంటే తగ్గుతుంది, లెస్ దాన్ ఉంటుంది. మనకు థియరిటికల్గా ఈ వితౌట్ ఎనీ లాసెస్ అంటూ ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చిందో దానికన్నా ఒరిజినల్ కేస్ అనేది తక్కువ ఉంటుంది వెలాసిటీ. ఇప్పుడు V2'/V2 అనే రేషియోని మనం కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ అని అనుకుంటే, అప్పుడు V2' ఏమవుతుంది అంటే ఒరిజినల్ మనకు అసలు వెలాసిటీ ఇది V2' అనేది, అసలు మనం వాడాల్సిన వెలాసిటీ అది వాడితే కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ V2, అంతే కదా. దీన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ V2' ఈక్వల్స్ టు ఏమవుతున్నప్పుడు ఈక్వల్స్ టు CV ఇంటూ √2GH ప్లస్
v1 స్క్వేర్. ఇది మనకు ఒక ఈక్వేషన్ నెంబర్ దీన్ని 1 అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 1. లేదా దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 1 ఏదంటే ఇది, లేదా ఇది, సారీ, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇది ఈక్వేషన్ నెంబర్, దీన్ని 2 అనుకుందాం. ఈ 2ని పట్టుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఏంటయా అంటే ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, ఇది v2 డాష్. ఓకే, ఇది మనకు అసలు ఉండే వెలాసిటీ అయితే ఇదే కదా. సో మనకి ఈ ఫ్లో అనేది కంటిన్యూటీ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తోంది. సో దాన్ని బట్టి చూసుకుంటే ఏమవుతుంది, q ఈక్వల్స్ టు a1 v1 ఈక్వల్స్ టు a2 v2 అది ఉంది కదా. సో అలా చూసుకున్నప్పుడు a1 v1 ఈక్వల్స్ టు a2, మనకి ఇక్కడ ఉండే అసలు వెలాసిటీ ఎంత, v2 డాష్, v2 కాదు, v2 డాష్. ఇప్పుడు అప్పుడు v1 ఎలా రాసుకోవచ్చు మనం, a2/a1 ఇంటూ v2 డాష్ అనే కదా. ఓకే, ఇప్పుడు ఒకటి గమనించాలి మనం, a2 a1 ఇక్కడ ఈ డయామీటర్ ఆఫ్ ఆర్ఫీస్ అనేది d0 అయితే దీన్ని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఇక్కడ ఉండే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ a0 అనుకున్నాం. అప్పుడు ఆర్ఫీస్ ఏరియా a0కి వీనా కాంట్రాక్ట్ ఏరియా a2కి మధ్య రిలేషన్ ఒకటి మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మన వీనా కాంట్రాక్ట్ ఏరియా మనకి స్టాండర్డ్ కాదు, మన మెజరింగ్ స్టాండర్డ్. మన స్టాండర్డ్ ఏంటి, ప్లేట్కి, అలాగే ఇది ప్లేట్ మనం మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తాం కనుక దీని ఏరియా అనేది మనకు స్టాండర్డ్. సో మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఒక క్వాంటిటీని a0లో ఎక్స్ప్రెస్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, ఈక్వేషన్లో a2 వచ్చినా దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ a0లో కన్వర్ట్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే రెండింటిని రిలేట్ చేస్తూ మన దగ్గర ఒక వాల్యూ ఉండాలి. అది ఏంటంటే సిసి, కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్. ఇది మనకి ఏం డిసైడ్ చేస్తుందంటే ఈ a0తో పోలిస్తే a2 అనేది ఎంత కన్వర్జ్ అవుతుంది అనేది, ఎంత తగ్గుతుంది అనేది డిసైడ్ చేస్తుంది. సిసి వాల్యూ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఇది బ్రాడ్ అవుతూ ఉంటుంది దాదాపుగా. సిసి వాల్యూ తగ్గే కొద్దీ ఏమవుతుంది, ఎక్కువ కంప్రెస్ అవ్వడం మొదలవుతుంది. సో అది డిపెండ్స్ ఆ సిసి వాల్యూ మీద, అదనమాట ఇంపార్టెన్స్. సో సిసి టైమ్స్ a0, సిసి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కన్వర్జెన్స్. సో సిసి అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్, సారీ, కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్. ఓకే, సిసి అంటే. సివి అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ. ఇవన్నీ ఏం డిసైడ్ చేస్తుంటే యాక్చువల్ కాంపోనెంట్కి, థియరిటికల్ కాంపోనెంట్కి రిలేట్ చేస్తాయి. ఓకే, సో ఎప్పుడైతే అలా వచ్చిందో దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను, సిసి ఇంటూ a0, అంతే కదా, a2 అంటే అంతే, సిసి ఇంటూ a0 డివైడెడ్ బై a1 ఇంటూ v2 డాష్ అంటే ఏం రాయొచ్చు, సివి ఇంటూ √2gh ప్లస్ v1 స్క్వేర్. అప్పుడు మనకు ఫైనల్గా ఏమొస్తుంది, v1 ఈక్వల్స్ టు సివిసిసి ఇంటూ a0 బై a1 ఇంటూ √2gh ప్లస్ v1 స్క్వేర్. స్క్వేరింగ్ సివి ఇంటూ సిసి ఉంది కదా, లెట్ ప్రొడక్ట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ సిడి డాష్ అనుకుందాం. ఎందుకంటే సిడి డాష్ అని ఎందుకన్నానంటే మళ్ళీ సిడి అంటే కన్ఫ్యూజ్ అవుతారు, వెంచూరిమీటర్ కూడా కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ సిడి అన్నాను కదా అని. సో సిడి డాష్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, అండ్ ఇలా చేస్తూ దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అండ్ దీన్ని ఫస్ట్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేసేసాం అనుకో, v1 స్క్వేర్ ఈక్వల్స్ టు సిడి డాష్ స్క్వేర్ ఇంటూ a0 బై a1 హోల్ స్క్వేర్ ఇంటూ 2gh ప్లస్ v1 స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని రీఅరేంజ్ టర్మ్స్ చేసుకుంటే v1 స్క్వేర్ ఆఫ్, ఇందులో v1 స్క్వేర్ పార్ట్ పక్కకు తీసుకెళ్ళిపోతే 1 మైనస్ సిడి డాష్ స్క్వేర్ a0 స్క్వేర్ బై a1 స్క్వేర్ ఈక్వల్స్ టు సిడి డాష్ స్క్వేర్ ఇంటూ a0 స్క్వేర్ బై a1 స్క్వేర్ ఇంటూ 2gh. ఓకే, దీన్ని ఫర్దర్గా మనం రాసుకోవచ్చు ఏమని,
implies v1 square of a1 square minus cd dash into a0 square అని రాసుకోవచ్చు divided by a1 square equals to cd dash into a0 square into 2gh divided by a1 square. ఫైనల్గా a1 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకి cd dash into a0 root 2gh divided by root of a1 square minus cd dash into a0 square అంటే ఏం లేదు a2 స్క్వేర్ a1 స్క్వేర్ మైనస్ a2 స్క్వేర్ బదులు cd dash into a0 స్క్వేర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఈ వాల్యూ మనం తీసుకున్నాం అనుకోండి, ఏంటి డిశ్చార్జ్ క్యూ ఈక్వల్స్ టు ఎలా డిఫైన్ చేస్తాం, ఏరియా టైమ్స్ వెలాసిటీ కదా, అది ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇది యాక్చువల్ కేస్. ఎందుకంటే మనం ఆల్రెడీ లాసెస్ అని కన్సిడర్ చేస్తూనే V2 కనుక్కున్న V2 నుంచి V2 డాష్ వచ్చింది, V2 డాష్ నుంచి ఇదంతా వచ్చింది. సో డైరెక్ట్గా మనం ఏమొచ్చింది, థియరిటికల్ రాలేదు, డైరెక్ట్గా యాక్చువల్ కేస్ వచ్చింది మనకి. సో a1 టైమ్స్ చేస్తాం, అప్పుడు ఏమొస్తుంది మనకి ఫైనల్గా cd డాష్ ఇంటూ a1 a0 ఇంటూ root 2gh divided by root of a1 square minus cd dash into a0 square. అవునా? ఓకే, ఇక్కడ మనకి ఒక గమనిక ఏంటంటే ఇది క్యూ యాక్చువల్ అంటే ఇంతే, ఇదే క్యూ యాక్చువల్, నో డౌట్ అబౌట్ ఇట్. నో క్యూ యాక్చువల్ దేనికి, ఇది ఆరిఫిస్కి, బట్ క్యూ యాక్చువల్ వెంచూరీకి అయితే మనకి ఏమొచ్చింది, వెంచూరీ మీటర్కి cd ఇంటూ a1 a2 ఇంటూ a2 అనేది థ్రోట్ డయామీటర్ మనకి వెంచూరీలో, ఇక్కడ a0 అనేది ఆరిఫిస్ డయామీటర్. సో మనకి ఎక్విప్మెంట్ యాక్చువల్ డయామీటర్ వచ్చింది. ఓకే, సో 2gh డివైడెడ్ బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ మైనస్ a2 స్క్వేర్. సో ఇక్కడ a2 స్క్వేర్ యాజిటీస్గా వచ్చింది, అంటే మనకి థ్రోట్ డయామీటర్, ఇక్కడ ఆరిఫిస్ డయామీటర్ యాజిటీస్గా రాలేదు, అడిషనల్గా cd డాష్ అనేది మల్టిప్లై అయ్యింది. సో డైరెక్ట్గా సమ్ కోఎఫిషియంట్తో కింద కూడా మల్టిప్లై అయిపోతుంది ఈ ఏరియా కూడా. సో రెండింటిని కంపేర్ చేయడం మనకి కొంచెం కష్టం అవుతుంది. సో కంపేర్ చేయడానికి ఇంకా ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, దీన్ని కూడా కింద a1 స్క్వేర్ మైనస్ a0 స్క్వేర్ వచ్చేలా చేసుకోవాలి. ఆ మెథడ్కి ఎలాగెళ్తాం, అప్పుడు దాన్ని డైరెక్ట్లీ కంపేర్ అప్పుడు ఇక్కడ ఓవరాల్గా వచ్చే కోఎఫిషియన్స్, అలా వచ్చాక ఓవరాల్గా వచ్చే కోఎఫిషియన్స్ మనం కంపేర్ చేసుకోగలుగుతాం. ఓకే, సో ఫస్ట్ ఈ పార్ట్స్ సిమిలారిటీ వచ్చేలా చూసుకోగలగాలి, ఇక్కడ ఎడిషనల్గా ఈ cd అనే డాష్ అనేది పోయేలా చూసుకోవాలి. సో లెట్స్ అస్యూమ్ ఎ కాన్స్టెంట్ c, capital C, such that c divided by root over a1 square minus a0 square equals to cd dash divided by root over a1 square minus cd dash into a0 whole square. ఇలా వచ్చినప్పుడు ఈ cd dash by root over a1 square minus cd ఇదంతా ఏదైతే వచ్చిందో, అంటే cd dash డివైడెడ్ బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ మైనస్ ఇదంతా అయితే దాని బదులు ఇది రాసేసుకోవచ్చు మనం. అది సమ్ కాన్స్టెంట్ c అనుకున్నాం, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కనుక్కోవచ్చు మనం c అంత అనేది వచ్చిందంటే. అప్పుడు ఏమొస్తుంది మనకి క్యూ యాక్చువల్ ఆరిఫిస్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి, క్యాపిటల్ C ఇంటూ a1 a0 ఇంటూ రూట్ 2gh డివైడెడ్ బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ మైనస్ a0 స్క్వేర్. ఆరిఫిస్ వాడినప్పటికీ క్యూ యాక్చువల్ వాడినప్పటికీ తేడా ఏంటంటే ఈ c వాల్యూ, ఈ మిగతాదంతా ఒక దాదాపుగా సిమిలారిటీ ఉంది, ఆరిఫిస్ అని వెంచర్ తేడా వచ్చింది, ఇక్కడ c ఉంది అక్కడ cd ఉంది, అంతే తేడా. ఆ cకి cdకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే cd అనేది దాదాపుగా 1 అంటే 0.98 అలా వస్తుంది. క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయలేదు అనుకో 1 తీసేసుకుంటాం. కానీ ఆర్ఎఫ్ఎస్లోకి వచ్చేసరికి c వాల్యూ ఎంత వస్తుందంటే దాదాపు 0.74 0.76 అలా వస్తుంది. దానివల్ల దాని నుంచి మన కన్క్లూజన్ ఏం తీసుకోవచ్చు అంటే
క్యూ యాక్చువల్ అనేది కొంచెం బాగా తక్కువగా ఉంటుంది రిలేటివ్ టు ఇన్ ఆరిఫిస్ మీటర్ రిలేటివ్ టు దట్ ఇన్ వెంచువిటీ మీటర్. ఓకే, ఈ కంపారిజన్ మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. పిటాట్ ట్యూబ్, దిస్ ఇస్ ద నెక్స్ట్ అప్లికేషన్. ఇప్పుడు ఇది దేనికి వాడతాం? ఇంతకుముందు వెంచూరీ అండ్ ఆరిఫిస్ మీటర్లు ఫ్లో రేట్ని కనుక్కోవడానికి వాడాలి, డిశ్చార్జ్ కనుక్కోవడానికి వాడాం. పిటాట్ ట్యూబ్ అనేది ఫ్లో వెలాసిటీ v అనేది కనుక్కోవడానికి వాడతాం, వెలాసిటీ ఫ్లో ఎంత ఉంది అనేది. దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి? ఇప్పుడు మనకి ఫ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది త్రూ పైప్, ఇది పైప్, దిస్ ఈస్ పైప్. ఈ పైప్లో ఫ్లో జరుగుతున్నప్పుడు ఆల్రెడీ పైప్లో ఒక ఫ్లో ఉండాలంటే ఏంటి? ఫ్లో ఇన్ పైప్స్కి మన బెర్నౌలీస్ ఈక్వేషన్స్ ప్రకారం 3 హెడ్స్ కారణం అవుతాయి. ఒకటి ప్రెషర్ హెడ్, ఇంకొకటి వెలాసిటీ హెడ్, ఇంకొకటి డేటమ్ హెడ్. ఒకవేళ హారిజాంటల్ అనుకో మొత్తం అంతా ఒకటే జెడ్ వాల్యూ ఉంటుంది, సో ఇది తీసేయచ్చు. ఈక్వల్స్ టు కాన్స్టెంట్లో ఇది కూడా కాన్స్టెంట్ అయిపోయింది, అటు పట్టుకెళ్తే మొత్తం ఓవరాల్ కాన్స్టెంట్లోకి లెక్క వస్తుంది. సో ఇది ఒకటే మీద డిపెండ్ అవుతుంది. వెలాసిటీ మారుతూ ఉంటుంది, మారినప్పుడు ప్రెషర్ మారుతుంది, లేదా ప్రెషర్ మారితే వెలాసిటీ మీద, ఏదో ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే దాని అర్థం ప్రెషర్ హెడ్ అనేది ఉందనే కదా, జీరో అయితే కాదు. సో ఇప్పుడు ప్రెషర్ హెడ్ ఎప్పుడైతే ఉందో ప్రెషర్ వల్ల అది ఎక్కడి నుంచి వస్తుంది? అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ఉండొచ్చు, ఈక్వల్ ఉండొచ్చు, డిపెండ్స్. సో మనం ఇన్ జనరల్గా అయితే ఆల్వేస్ గ్రేటర్ దాన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంటుంది. అది ఎందుకంటే ఫ్లో మెయింటైన్ అవటం కోసం, ఒక విత్ సర్టెన్ వెలాసిటీ ఫ్లో అనేది పైప్లో లాంగ్ డిస్టెన్సెస్ మెయింటైన్ అవటం కోసం సర్టెన్ ప్రెషర్తోనే పంప్ చేసేటప్పుడు సర్టెన్ పంపింగ్ అనేది కొంత సర్టెన్ ఫోర్స్తో పంప్ చేస్తాం, దానివల్ల కొంత ప్రెషర్ అనేది ఉంటుంది ఇన్హెరెంట్గానే. ఆ ప్రెషర్ అనేది ఏంటంటే స్టాటిక్ ప్రెషర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లూయిడ్ స్టాటిక్స్లో చదువుకునేటప్పుడు ఇది ఫ్లూయిడ్ సర్ఫేస్ అయితే ఇందులో సర్టెన్ డెప్త్కి వెళ్ళామంటే హెచ్ అనే డెప్త్కి పాయింట్కి, సో అప్పుడు ρgh అన్నాం ఆ ప్రెషర్ని. అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి అదనంగా ఉండే ప్రెషర్ అది, అంటే ఇక్కడ గేజ్ ప్రెషర్ వస్తే పీ గేజ్ ప్రెషర్ తీసుకుంటే ρgh అంటాం, ρgh. దీన్ని ఏమంటాం? హెచ్ ఈక్వల్స్ టు ఎంత? ఇప్పుడు p/ρg. ఈ హెచ్ ఈక్వల్స్ టు p/ρg అని ఎప్పుడైతే తీసుకున్నాయి, ప్రెషర్ డివైడెడ్ బై ρg, ఈ హెచ్ని స్టాటిక్ హెడ్ అంటాం. అంటే స్టాటిక్ హెడ్ దేనివల్ల వస్తుంది మనకి? ప్రెషర్ ఎనర్జీ రిలేటెడ్ అది స్టాటిక్ హెడ్ అనేది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే వెలాసిటీ హెడ్ కూడా అలానే ఉంటుంది కదా, వెలాసిటీ హెడ్. ఓకే, ఇప్పుడు మనకు వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ సర్టెన్ పాయింట్ 1 తీసుకుందాము, ఇక్కడ పాయింట్ దీన్ని ఏ అనుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇలాంటిది ఒక పైప్ ఒకటి పెడతాం. మామూలుగా పాయింట్ 1 దగ్గర చూసుకున్నప్పుడు నీకు వెలాసిటీ అనేది బై ఇన్హెరెంట్గా పైప్ ఫ్లోలో కొంత ప్రెషర్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతుంది, దానివల్ల స్టాటిక్ హెడ్ అనేది కొంత వస్తుంది. దీనిది H0 అనుకుందాం, స్టాటిక్ హెడ్, స్టాటిక్ ప్రెషర్ దాన్ని, అంటే స్టాటిక్ హెడ్ వల్ల కలిగే స్టాటిక్ ప్రెషర్ అంటే ఇది P, ఇది డివైడెడ్ బై ρg అది ఇది ఓపెన్ సర్ఫేస్లో చూపించాను ఇలాగా సర్ఫేస్ అని చెప్పి. పైపుల్లో కూడా అట్లానే నీకు కొంత స్టాటిక్ ప్రెషర్ అనేది ఉంటుంది, అది నీకు పిజోమీటర్ లాంటి డివైజెస్ పెట్టుకున్నప్పుడు నీకు తెలుస్తుంది. అది స్టాటిక్ ప్రెషర్లోకి లెక్క వస్తుంది, అంటే నీకు వితౌట్ ఎనీ వెలాసిటీ కంటైన్మెంట్ ఈ ఫ్లోలో వెలాసిటీ వల్ల మాత్రమే కాకుండా ప్రెషర్ ఎగ్జిస్ట్ అవటం వల్ల ఆ ప్రెషర్ వల్ల కొంత హెడ్ క్రియేట్ అవుతుంది, అది మనకి స్టాటిక్ హెడ్. డ్యూ టు వెలాసిటీ సమ్ హెడ్ క్రియేట్ అవుతుంది, దాన్ని మనం డైనమిక్ హెడ్ అన్నాం, డైనమిక్ హెడ్. ఈ ప్రెషర్ హెడ్ని ఈ డైనమిక్ హెడ్ని రెండింటిని కలిపితే వచ్చేది స్టాగ్నేషన్ హెడ్. ఇప్పుడు మనకు వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పిటాట్ ట్యూబ్ ఏంటంటే ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో అట్ అ పర్టికులర్ పాయింట్ ఈజ్ రెడ్యూస్డ్ టు 0, అంటే ఇక్కడ మనకి పాయింట్ ఏ రెడ్యూస్డ్ టు 0 విచ్ ఈజ్ నోన్ యాజ్ స్టాగ్నేషన్ పాయింట్. ఏ పాయింట్ దగ్గర అయితే వెలాసిటీ 0 అయిపోతుందో ఆ పాయింట్ స్టాగ్నేషన్ పాయింట్ అంటాం ఫ్లోలో. ద ప్రెషర్ అట్ దట్ పాయింట్ ఈజ్ ఇంక్రీజ్డ్ డ్యూ టు కన్వర్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఇంటూ ప్రెషర్ ఎనర్జీ. అంటే ఈ ఫ్లో అవుతూ ఉండగా వెలాసిటీతో వెళ్తూ ఉండగా సర్టెన్ వెలాసిటీతో ఈ పాయింట్ దగ్గర ఒక్కసారిగా మనం ఫ్లోని ఆపేసాం అనుకో, కైనెటిక్ ఎనర్జీ అంతా ఏమైపోతుంది, ఒక్కసారిగా ఆగిపోయింది. దానివల్ల ఈ ఫ్లో అనేది చుట్టూ ఏర్పడిపోయి ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇట్ విల్ డివైడ్ ఫ్లో విల్ డివైడ్ సరౌండింగ్ దిస్ ట్యూబ్, అండ్ ఆ సడన్ ఇంపాక్ట్ సడన్గా స్టాప్ చేయటం వలన ఆ ఫ్లోని
అక్కడ వెలాసిటీ కైనెటిక్ ఎనర్జీ అంతా నీకు ఒక్కసారిగా ప్రెషర్ బిల్డప్ అయిపోయి ప్రెషర్ ఎనర్జీగా మారి ఫుల్ పైకి వెళ్తుంది. ఎక్స్ట్రా మామూలుగా హెచ్0 అనేది వెళ్ళి ఉండాలి. ఈ ఫ్లో వెలాసిటీని అలా మెయింటైన్ చేసుకుంటూ దాన్ని డిస్టర్బ్ చేయకుండా మామూలుగా ఫ్లో యాజిటీస్గా వెళ్ళిపోతున్నప్పుడు ఒట్టి స్టాటిక్ హెడ్ మాత్రం వచ్చి ఉండాలి. ఈ సడన్గా ఆపడం వల్ల స్టాటిక్ హెడ్తో పాటుగా ఈ వెలాసిటీ కూడా కొంత కన్వర్ట్ అయిపోతుంది ఎక్స్ట్రా హెచ్ కింద. ఈ హెచ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది మనకు దానివల్ల. వెలాసిటీ వల్ల అడిషనల్గా క్రియేట్ అయిన బిల్డప్ అయిపోయిన ప్రెషర్ ఏంటి మనకి హెచ్ వల్ల వచ్చేది ఏంటి హెచ్. అంటే ఆ వెలాసిటీ వల్లే కదా క్రియేట్ అయింది అడిషనల్గా, అంటే అది వెలాసిటీ హెడ్కి ఈక్వల్ అయిపోతుంది కదా. సో ఓకే, సో హెచ్0 హెచ్ అనమాట ఇది టోటల్ మనకి. దీన్ని ఇది ఇప్పుడు మనకి ఏంటంటే ఈ హెచ్ వాల్యూవే మనకి వెలాసిటీని ఇవ్వబోతోంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, స్టాగ్నేషన్ ప్రెషర్, ద ప్రెషర్ అట్ దట్ పాయింట్ ఈజ్ ఇంక్రీజ్డ్ డ్యూ టు కన్వర్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఇంటూ ప్రెషర్ ఎనర్జీ. బై మెజరింగ్ ఇంక్రీజ్ ఇన్ దిస్ ప్రెషర్ అట్ దిస్ పాయింట్ ద వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో మే బి డిటర్మైన్. ఈ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ అంటే ఏంటి, మామూలుగా హెచ్ ఉండాలి, అడిషనల్గా మనకి ఎంత వచ్చింది హెచ్ వచ్చింది. ఇది సర్టెన్ ప్రెషర్ బిల్డప్ వల్ల జరిగింది. ఆ ప్రెషర్ బిల్డప్ ఎందుకు వచ్చింది, వెలాసిటీ ఉన్నట్టుండి జీరో అయిపోవడం వల్ల. అంటే ఒరిజినల్ వెలాసిటీ నుంచి జీరో వెలాసిటీకి రావడం వల్లే కదా. అంటే ప్రెషర్ బిల్డప్ చేస్తే రివర్స్ క్యాలిక్యులేషన్స్తో మనం ఒరిజినల్ వెలాసిటీ ఎంతో కనుక్కోవచ్చు కదా. సో అదే దీని వర్కింగ్ ప్రిన్సిపల్ అనమాట. ఈ హెచ్ కనుక్కుంటే మన సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ హెచ్ కనుక్కుందాం. మామూలుగా ఇప్పుడు బెర్నౌలీస్ థియరం అప్లై చేసాం అనుకో, పాయింట్ 1కి పాయింట్ ఏకి మధ్యన అప్లయింగ్ Bernoulli's equation between point 1 and A ఏమవుతుంది మనకి, P1 by rho g plus V1 square by 2g plus Z1 equals to P2 by rho g plus V2 square by 2g plus Z2. పాయింట్ 1 పాయింట్ ఏ రెండు కూడా సేమ్ లైన్లో ఉండడం వల్ల డేటమ్ నుంచి సేమ్ హైట్లో ఉంటాయి ఆటోమేటిక్గా, సో క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ పాయింట్ ఏ దగ్గర, ఇది పాయింట్ ఏకి సంబంధించింది, పాయింట్ ఏ దగ్గర వెలాసిటీ ఏమైపోతుంది అంటున్నాను, జీరో అయిపోతుంది అంటున్నాను. సో ఈ టర్మ్ కూడా జీరో అయిపోతుంది. సో మిగిలేది ఏంటి మనకి, P1 by rho g plus V1 square by 2g equals to P2 by rho g implies ఈ P2 అనేది పెరిగిపోతుంది అనేది కదా నేను అన్నది. అడిషనల్గా ఈ V1 వెలాసిటీ జీరో చేయడం వల్ల ప్రెషర్ బిల్డప్ అయిపోయి P2 అనేది పెరిగిపోతుంది పాయింట్ 2 దగ్గర, అంటే పాయింట్ ఏ దగ్గర. సో V1 స్క్వేర్ బై 2g చేసుకుంటే ఏమొస్తుంది, P2 బై rho g మైనస్ P1 బై rho g. ఈ P2 బై rho g మైనస్ P1 బై rho g అనే దాన్ని నేను హెచ్ అంటాను. అడిషనల్గా ప్రెషర్, అడిషనల్ ప్రెషర్ టోటల్ సమ్మేషన్ P1 బై rho g ప్లస్ P2 బై rho g అంటే టోటల్ వస్తుంది. అది P2. ఈ P2కి ఈ P1కి డిఫరెన్స్ అనేది మనకి కావాలి ఇప్పుడు, హెచ్. అర్థమవుతుంది కదా. సో హెచ్, అదని హెచ్ అన్నాను. ఈ రెండు డిఫరెన్స్ ఎలా అంటే ఇందాకట్లకి వెంచూరిమీటర్ ఆర్ఫిస్ మీటర్లో ఎలాగైతే డిఫరెన్షియల్ మానోమీటర్ వాడానో ఇక్కడ కూడా డిఫరెన్షియల్ మానోమీటర్ వాడచ్చు. ఇది యాక్చువల్లీ ఇలా ఇన్వర్టెడ్ షేప్లో ఉంది పైప్కి. మనం ఒకవేళ ఇక్కడ ఇలా డౌన్ స్ట్రీమ్లో వాడామనుకోండి, దీనికి రివర్స్ అంటే బొమ్మ గీసి చూపిస్తుంది. పైప్ ఫ్లో అనుకోండి, ఇది ఈ టైప్లో వాడామనుకో, ఇలా పైప్ ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ పాయింట్ నెంబర్ 1, ఇక్కడ పాయింట్ ఏ. ఈ ఫ్లో ఇలా వచ్చినప్పుడు ఇది 1, ఇది ఏ. ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్లూయిడ్ మెజర్మెంట్ అనేది ఇలా వస్తుంది. అప్పుడు దీనికి మధ్యన ప్రెషర్ డిఫరెన్స్ ఎక్స్ వస్తుంది మనకి. అంటే యాక్చువల్గా ఇక్కడ ఫ్లో యొక్క ప్రెషర్ ఎక్కువ ఉంది, అందుకని ఎక్కువ నొక్కి పెట్టింది మానోమీటర్ ఇటుపక్క వచ్చేలాగా. ఇక్కడ ఇటుపక్క ఫ్లో తగ్గిపోయింది, ప్రెషర్ అనేది పెరిగిపోయింది ఏ దగ్గర ఒక్కసారిగా. సారీ, ఇక్కడ ఏ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలాగా యాక్చువల్గా. ఓకే, ఎనీవే
సో ఆ టైప్లో వాడతాం అనమాట. ఇది ఇన్వర్టెడ్ షేప్లో వాడాం, ఇది ఇక్కడ ఇలాగా. సో ఈ మానోమీటర్ వల్ల వచ్చేది ఎక్స్, ఈ ఎక్స్ నుంచి సేమ్ మళ్ళీ హెచ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎస్ రో ఎం బై రో -1 ఇది చేస్తే మనకి హెచ్ వాల్యూ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద P2 బై రో జీ మైనస్ P1 బై రో జీ వాల్యూ వచ్చేస్తుంది మనకి. సో అది ఎప్పుడైతే వచ్చేసిందో హెచ్ వాల్యూ, దాని నుంచి మనకి V1 వాల్యూ వస్తుంది √/2gh. అంతే కదా. సో మనకు వెలాసిటీ అదే కదా కావాల్సింది, వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో, అది మనకి వచ్చేసింది. ఓకే. సో సమ్ లాసెస్ అనేవి ఉంటాయి. ఆ లాసెస్ ఉన్నప్పుడు సింపుల్గా ఏమంటాం, V1 యాక్చువల్ ఈక్వల్స్ టు సమ్ కోఎఫిషియంట్ ఇంటూ √2gh అంటాం. అంతేనా. సో కొంత తగ్గుతుంది. సో అది డిపెండ్స్, ఎక్స్పెరిమెంటేషన్స్ చేస్తే సి వాల్యూ కూడా మనం కనుక్కోవచ్చు. ఓకే. సో అది హెచ్ ఈక్వల్స్ టు ఈ రిలేషన్ ఎలా వస్తుందంటే వెంచరీ మీటర్ చెప్పినప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డిఫరెన్షియల్ మానోమీటర్ వాడి కనుక్కోవచ్చు వాల్యూని. ఓకే, దట్స్ ఆల్. ఎనీవే ఇదొక మెథడ్. ఇలాగా ఇందులో ఏమొస్తుంది మనకి హెచ్ అనేది బై యూజింగ్ డిఫరెన్షియల్ మానోమీటర్ మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఈ స్టాగ్నేషన్ ప్రెషర్ హెడ్కి అండ్ స్టాటిక్ ప్రెషర్ హెడ్కి మధ్య డిఫరెన్స్. యాక్చువల్గా P1 బై రో జీ అనే దాన్ని H0 అంటాం, P2 బై రో జీ అనే దాన్ని H0 ప్లస్ హెచ్ అంటాం. సో ఆ డిఫరెన్స్ అనేది మనకి హెచ్ కింద వచ్చింది. అర్థమవుతుందా. డైరెక్ట్గా హెచ్ మనకి హెచ్ అనేది డైరెక్ట్గా వస్తుందా డిఫరెన్షియల్ మానోమీటర్ ద్వారా, రావట్లేదు. ఎలా వస్తుంది, ఈ మానోమెట్రిక్ డిఫరెన్స్ ఎక్స్ వస్తుంది, ఆ ఎక్స్ నుంచి హెచ్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దెర్ ఈజ్ వన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ పిటాట్ స్టాటిక్ ట్యూబ్. అదేం చేస్తుందంటే మనకి ఎక్స్ ఇచ్చి దాని నుంచి హెచ్ క్యాలిక్యులేట్ చేయడం ఇంత కాకుండా డైరెక్ట్గా హెచ్ వాల్యూ ఇచ్చేస్తుంది. వస్తే దాన్ని డైరెక్ట్గా మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసుకొని V1 వాల్యూ కనుక్కోవచ్చు. దట్ ఈస్ పిటాట్ స్టాటిక్ ట్యూబ్. దాంట్లోనే ఒక వేరియేషన్ అంటే పిటాట్ ప్రాంటల్ ట్యూబ్ ఆర్ ప్రాంటల్ పిటాట్ ట్యూబ్ అని అంటాం ఒకటి. సో దీంట్లోనే ఒక వేరియేషన్ అది. సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ప్రెజెంట్ డిస్కషన్. With this, I close the application of Bernoulli's equation. So next class లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం వీటి మీద. థ్యాంక్ యూ.